మా అమ్మ చేసిన గొడవకి నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు బేబీ. వదిలే, ఆమంతే. నువ్వు ఆకలికి ఉండలేవు. రా బేబీ. మాటలతో మా అమ్మ నన్ను ఏడిపిస్తుంటే అన్నం మానేసి నువ్వు కూడా నన్ను ఏడిపించాలనుకుంటున్నావా? ప్లీజ్ బేబీ, రా బేబీ. ఎక్కడండి? ఇక్కడంతా గందరగోళంగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. ఆ గుండమ్మ మొదట్నుంచి ఆ బండోడికి ఫేవర్గా ఉంది. ఇప్పుడేమో మీ అన్నయ్య గారు కూడా వాడికి నచ్చినట్టుగానే మాట్లాడుతున్నారు. ప్లీజ్ బేబీ, రా బేబీ ప్లీజ్. మీకు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రా బేబీ ప్లీజ్ ప్లీజ్. శైలు, దరిద్రపు కొట్టుదానా, వీడితో ఇక్కడేం చేస్తున్నావే? కళ్యాణ్ అన్నం తినలేదమ్మా, అందుకని కాళ్ళు గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నావా? 2 ఏనుగుల మందం ఉన్నాడు. ఒక్క పూట తినకపోతే ఏం చచ్చిపోడు. రేయ్, ఇంకోసారి నా కూతురుతో తిరిగావో నీ కాళ్ళు విరగొడతాను. గుండమ్మా, ఏంటి అరుపులు? శైలు వాళ్ళమ్మ మళ్ళీ గొడవ పడుతున్నట్టుందండి. చూద్దాం పద. మళ్ళీ వీడితో కనపడ్డావంటే కూతురు అని కూడా చూడకుండా చంపి పారేస్తాను. రా అమ్మా, రా అంటుంటే. అత్తయ్య వద్దు ప్లీజ్, కొట్టకండి అత్తయ్య. వద్దత్తయ్య ప్లీజ్. రావే. పిన్ని పిన్ని ఆగి పిన్ని, ఏం చేస్తున్నావు నువ్వు? అత్తయ్య, ఏం చేయమంటావురా? అంతా నా కర్మ. ఆల్రెడీ ఉదయం గొడవ అయింది, మళ్ళీ ఎందుకు మొదలు పెడుతున్నావు? ఆహా, అయితే అన్నీ నీ పెళ్ళం చెప్పిందన్నమాట. చెప్పింది. అయినా 30 రోజుల గడువులో ఒక 20 రోజులు మాత్రమే అయింది. ఇంకా 10 రోజులు ఉన్నాయి కదా. పిచ్చోడా, గడువు పెట్టింది నామకే వాస్తారా? వాళ్ళిద్దరికి పెళ్లి చెయ్యాలనే నీ పెళ్ళం అనుకుంటోంది. ఆ విషయం నీకు తెలియక నువ్విలా మాట్లాడుతున్నావు. ఒరే, ఆస్తి కోసమే నువ్వు నా కూతురికి గేలం వేశావని నాకు తెలుసు. కానీ ఇప్పుడు మా దగ్గర ఏ ఆస్తులు లేవురా. అంత మట్టి కొట్టుకుపోయింది. ఇక నుంచైనా నా కూతుర్ని వదిలిపెట్టు, నీకు దండం పెడతాన్రా. పిన్ని, ఆస్తులు పోవడం ఏంటి? ఏ గొడవ జరిగిందని చెప్పిన నీ పెళ్ళాం ఇతగాడి పాదం మహిమ వల్ల మీ చిన్నాన్న వ్యాపారం దెబ్బతిని ఆస్తులు మొత్తం పోయాయన్న విషయం నీకు చెప్పలేదా? అయినా ఆ విషయం ఎందుకు చెప్తుందిలే, నీ పెళ్ళాం వీడికి సపోర్ట్ కదా. ఏమండి, నేను శైలుని ఆస్తి కోసం ప్రేమించలేదు. నటించుకురా. నువ్వు ఎలాంటి వాడివో, నా కూతుర్ని ఎందుకు ప్రేమించావో దానికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఇక నుంచైనా నటనలో ఆపు. పోయి ఏదైనా డబ్బున్న అమ్మాయిని చూసుకో. సర్లే ఆగు పిన్ని, వాడు చూసుకుంటాడు గాని. నువ్వు పద పద. శైలు, నువ్వు కూడా. కళ్యాణ్, ఆవిడేదో బాధలో అలా అన్నారు తప్ప. కళ్యాణ్, గుండమ్మా, కాఫీ. ఓ, పూజలో ఉన్నావా?
సర్లే నేనే పెట్టుకుంటాను. ఆ, ఏంటి వద్దా? నువ్వు పెడతావా? 5 నిమిషాలు ఆగాల? ఈ ఆదిగాడు ఎవ్వరి కోసం ఆగడు. మాట్లాడుకో. అయినా కాఫీ పెట్టడం అన్న బ్రహ్మ విద్య లేక మీ ఆడవాళ్ళకి మాత్రమే తెలిసిన విద్యనా? ఈ ఆదిగాడు గరిట పట్టడు గాని పట్టాడనుకో నలభీమ పాకమే. నువ్వేం టెన్షన్ పడకు. కాఫీ పెట్టడాలు టిఫిన్లు చేయడాలు చాలా వీడియోస్ చూశాను. అందులో చెప్పినట్టు ముందుగా స్టవ్ వెలిగించాలి అంటారు. స్టవ్ వెలిగించకుండా వంట ఎలా చేస్తారో ఇప్పటికే అర్థం కాదు నాకు. ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో పాలు పోసి కాస్త చక్కెరేసి కాస్త కాఫీ పొడేసి కలిపితే అదే కాఫీ తయారవుతుంది. అంతే కదా, నేను చూసుకుంటానులే. ఏంటి మనోడా, ఏం చేస్తున్నావు కిచెన్లో? కాఫీ పెట్టుకుంటున్నాను తాతగారు. అదిటి గుడిని పెట్టవచ్చు కదా. తను పూజలో ఉంది. అల్లుడు వచ్చేంత వరకు పండగ ఆగదు, మీ గుండం వచ్చేంత వరకు యాది ఆగడు. అందుకే నేను కాఫీ పెట్టుకుంటున్నాను. ఇదిగో పనిలో పని, మా ఇద్దరు కూడా కాఫీ పెట్టేవా? అందరం కలుస్తూ అవుదాం ప్లీజ్ మనోడా. మీ ఇద్దరికేగా, సరే వెళ్ళి కూర్చోండి, తెచ్చిస్తాను. బంగారు. అంతే, ఇది నాకు, ఇది తాతయ్యకు, ఇది ప్రసున్నాంబ బామ్మకు. కొంచెం వేయచ్చులే. ఓకే. కాఫీ అంటే ఇది ఎంత సూపర్గా అయిందో. సూపర్ రాది నువ్వు. కాఫీ సూపర్. కాఫీ రెడీ. మనవడా, కాఫీ అంటే ఇది మనవడా. కాఫీ గుమ్మలు ఆడిపోతుంది అనుకో. బామా మీరు తీసుకోండి. తాగండి. అన్నయ్య, నువ్వు చేశానంటున్నావు, అన్నీ కరెక్ట్గానే వేసావా? హలో, కలర్ చూస్తే తెలియడం లేదా నీకు? కాఫీ అదిరిపోయింది. నువ్వు తాగు. నీ దిమ్మ తిరిగిపోకపోతే నన్ను అడుగు. బాబీ, ఏమైందా? అన్నయ్య కాఫీ పెట్టి నోరంతా పాడు చేశారు నాన్న. పంచదారకు బదులు ఉప్పు వేశాడు. ఉప్పు కసం. అంటే రెండు తెల్లగా ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, అంతే అంతే. అయినా నువ్వు కాఫీ పెట్టడం ఏంట్రా? అంటే నేను పూజలో ఉన్నాను మామయ్య గారు, 5 నిమిషాలు ఆగండి అన్నాను.
ఆది అంతే. ఎవరి కోసం ఆగడు అన్నాడా? ఆ, అవును, నీకెలా తెలుసు? తెలుసు ఇలాంటి బిల్డప్ డైలాగులు కొడతాడని. మనవడా, మళ్ళీ కాఫీ పేరెత్తితేనే వెన్నులో చలొచ్చేలా చేస్తావు. అయినా సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపన్స్లే, ఏం చేయలేం. కళ్యాణ్, కళ్యాణ్, The subscriber is currently switched off. Please try after some time. వదినా, అన్నయ్య, అన్నయ్య. శైలు, ఏమైంది శైలు? ఏమైంది? శైలు, ఏమైందని అడుగుతున్నాను కదా. ఏమైంది? కళ్యాణ్ కనపడడం లేదు వదినా. కనపడటం లేదా? వాడేమైనా అగ్గిపుల్ల గుండు సూదా? కింద పడితే కనపడకపోవడానికి లోపలెక్కడో ఉంటాడు. లేదమ్మా, ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అదేంటి, నీతో కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు వాడు? మీకింకా అర్థం కాలేదన్నమాట. నాకు మాత్రం క్లియర్గా అర్థమైంది. ఏం అర్థమైంది నీకు? ఏముంది, చిన్నత్తయ్య గారు నిన్నొచ్చి ఆస్తులు మొత్తం పోయాయని చెప్పారు కదా, దాంతో జెండా ఎత్తేసి ఉంటాడని నా డౌట్. లోకేశ్వరి, కళ్యాణ్ అలాంటి వాడు కాదు అని నువ్వు సర్టిఫికెట్లు ఇచ్చేస్తే సరిపోదే. అలాంటి వాడు కాదు అనుకుంటే చెప్ప పెట్టకుండా ఎక్కడికి పోయినట్టు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్టు? నువ్వు చెప్పింది కరెక్టే లోకేశ్వరి. అంటే ఆస్తి కోసమే శైలుని ప్రేమించాడనమాట. అమ్మో అమ్మో, ఎంత మోసం! వాడు మోసం చేసి పోయినా మా నెత్తిన పాలు పోశాడు. మాకు పట్టిన దరిద్రం వదిలిపోయింది. శైలు, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు మంచోడని నమ్మి ప్రేమించి ఇక్కడికి తీసుకువచ్చావు. నీ ప్రేమకు విలువిచ్చి అతను ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాం. కానీ ఇలా చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. ఆస్తి పోయిందనేసరికి అసలు బుద్ధి చూపించాడు. అన్నయ్య, కళ్యాణ్ అలాంటి వాడని మీ ఇద్దరు నమ్ముతున్నారా? కళ్ళ ముందే కనపడుతుంటే నమ్మకేం చేస్తామే? అలాంటి వెధవని ప్రేమించినందుకు ఏడు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని పెద్దవాళ్ళు చెప్పినట్టు విను. వదినా, శైలు, ఊరుకో అమ్మా, ఊరుకో. వదినా, కళ్యాణ్ అలాంటి వాడు కాదు. చెప్తున్నాను కదా, ఊరుకో, ఏడవకో. మేడం మేడం, మొదటిసారి ఆఫీసులో అడుగు పెట్టబోతున్నారు, కుడికాలు పెట్టండి మేడం. నేను కాలు పెట్టింది ఆఫీసులో కాదు, ఆ ఆదిత్య గుండమ్మల నెత్తి మీద. ఎవరండి మీరు? ఎవరు కావాలి? నువ్వే కావాలి. మేడం ఎవరనుకుంటున్నావు? లలితాదేవి గారు, మాజీ ఎమ్మెల్యే మా మేడం గారు. అంతేకాదు, ఈ క్షణం నుండి
ఈ ఆఫీస్కి ఓనర్ని. ఏం మాట్లాడుతున్నారండి? ఈ ఆఫీస్ మా ఆదిత్య సార్ది. ఏంటి మేడం ఈ దౌర్జన్యం? ఎందుకు అమ్మాయి మీద చేయి చేసుకుంటున్నారు? మా మేడం గారు ప్రాపర్టీ పట్టుకుని ఎవడో బోడీగాడి ప్రాపర్టీ అంటే కోపం రాదా? కోపం వచ్చింది, కొట్టారు. మీకేవైనా డౌట్స్ ఉంటే మీ మాజీ ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకోండి. మీరు రండి మేడం, మీ ఛాంబర్లో కూర్చుందరు కానీ. తప్పుకోమా. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పటికైనా అర్థమైంది కదా నీకు? ప్రేమ ప్రేమ అని ఎగరడం కాదు, పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారో విని ఆలోచించాలి. సార్, ఎవరు సార్ ఈవిడ? మన సార్ చైర్లో కూర్చున్నారు. వెంటనే సార్కి ఫోన్ చేసి చెప్పు. చెప్పండి మేనేజర్ గారు. సార్, ఆవిడెవరో లలితాదేవి అంట. మన ఆఫీస్కి వచ్చి ఆఫీస్ నాదే అంటూ పెద్ద గొడవ చేస్తుంది సార్. లలితాదేవా? అవును సార్. ఏంటని అడిగితే మన స్టాఫ్నే కొడుతుంది. నేరుగా వెళ్ళి మీ చైర్లో కూర్చుంది సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? లలితాదేవి ఏంటి మన ఆఫీస్కి రావడం ఏంటి? నా చైర్లో కూర్చోవడం ఏంటి? మన ఆఫీస్కి వచ్చి తనెవరో దౌర్జన్యం చేస్తుంటే బయటకు గంటే కూడా నాకు ఫోన్ చేస్తున్నారేంటి? సరే సరే, నేను ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను. ఓకే సార్. ఏమైందిరా? ఆ లలితాదేవి మన ఆఫీస్కి వచ్చి గొడవ చేయడం ఏంట్రా? అదే అర్థం కావడం లేదమ్మా. తను మళ్ళీ ఏదో కుట్ర చేయడానికి వచ్చిందండి. అన్నయ్య, వెళ్ళి దాని సంగతి ఏంటో తేల్చుకుందాం పదా. రేయ్, మేడం గారికి కాఫీ చెప్పి ఎంతసేపు అయిందిరా? త్వరగా తీసురా. మేడం మేడం, మీకోసమే స్పెషల్గా చేయించిన కాఫీ మేడం, తీసుకోండి. ఆహా, మాహిస్మతి సామ్రాజ్యం సింహాసనంపై రమ్యకృష్ణ గారు కూర్చున్న రేంజ్లో కూర్చున్నారు మేడం. పోగొడతలాపు. ఆది వాళ్ళు ఇంకా రాలేదేంటి? వాళ్ళ ఆఫీస్కి వచ్చి స్టాఫ్ని కొట్టి ఆయన కుర్చీలని కూర్చున్నాక రాకుండా ఎలా ఉంటారు మేడం? కాలు వెళ్ళే ఉంటుంది, కారు వస్తూనే ఉంటుంది.